నమస్తే నేను మీ అవినాష్ జనగామ మీరు చూస్తున్నది కాలేజీ టీవీ ఒక ఎక్సైటింగ్ వార్త అయితే తెలుస్తా ఉన్నది ఈ ఉదయాన మనకి అండ్ మా వెనకాల ఉన్నటువంటి పోస్టర్లో కూడా మీరు చూడొచ్చు మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఇదే అనేటువంటి ఉద్దేశన ఇవాళ ఉదయం మార్నింగ్ న్యూస్ చేసేటప్పుడు నేను సీనన్న మాట్లాడుతున్నప్పుడు 4 జిల్లాలకు సంబంధించి ఒక్క మంత్రి కూడా 4 జిల్లాల నుంచి ఆ జిల్లాల నుంచి ఒక్క మంత్రి కూడా మంత్రిమండలిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తెలంగాణ శాసనసభలో తెలంగాణ మంత్రిమండలిలో ఈ 4 జిల్లాలకు సంబంధించి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో ఇప్పటి వరకు చోటు అయితే దక్కలేదు. అయితే ఇప్పుడు మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఎక్స్పాన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి ఈ తరుణంలో ఎలాగో చేయాల్సినటువంటి డేట్ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఇంకా కొంతమందిని ఈ మంత్రివర్గంలోకి చేర్చేందుకు ఇంకా కొంతమందికి ఈ ఎక్స్పాన్షన్లో భాగంగా మంత్రిమండలిలో చేర్చేందుకు రేవంత్ రెడ్డి ఎత్తుగడలు వేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే కేసీఆర్ని కొన్ని రోజుల క్రితం చాలా తన భుజాల మీదనే నేను మోస్తా, నేను పార్టీ మారేటోళ్ళ సంగతి చూస్తా, అది చేస్తా ఇది చేస్తా అన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మన ఇంకో మంత్రి ఉన్నాడు, ఇద్దరు కలిసి పోయి డైరెక్ట్గా ఎవరిని పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆయన ఇంట్లోనే కలిసినట్టుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇది కలిసినటువంటి కాంబినేషన్. డైరెక్ట్గా పోచారం శ్రీనివాస్ ఇంటికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి ఎవరిని రేవంత్ రెడ్డిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇవాళ ఏదైతే ఇది జరిగిందో ఈ పరిణామం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పోచారం మీద గత కొన్ని రోజుల క్రితం కూడా వార్తలు రావడం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి రేపో ఎల్లుండో పోతాడు, కాంగ్రెస్లో జాయిన్ అవుతాడు అనేటువంటి మాట. ఎందుకు వెయిట్ చేసిరో తెలియదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్లో కానీ ఇటు బీజేపీతో కానీ టచ్లో ఉన్నారు. వీళ్ళంతా బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ జాయిన్ అయ్యేందుకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయనేటువంటి మాట. ఇదే సందర్భంలో ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన తర్వాత లేదా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయినటువంటి రేవంత్ రెడ్డి విజువల్స్ చూసిన తర్వాత చాలా మందికి ఇదే తెలుస్తుంది. ఇదిగోండి ఆ విజువల్. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డికి శాలువా అండ్ కప్తున్నటువంటి ఎమ్మెల్యే అది ఆయన కొడుకు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు రెడ్లే. మళ్ళీ ఈ పోచారం శ్రీనివాస్ ఇవాళ వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఇంకో రెడ్డి సభ్యుడిగానే రెడ్డి కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తిగానే నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రిమండలిలోకి మంత్రివర్గంలోకి జాయిన్ అయ్యేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. దీన్ని చిన్నగా చెప్తా చూడండి నేను. ఇగో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎవరు పోచారం కొడుకు. నిజామాబాద్ జిల్లా అంటే ఇప్పుడు పెండింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. ఒకటి హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రి కూడా లేడు. తర్వాత రంగారెడ్డి నుంచి కూడా ఒక్క మంత్రి లేడు. అట్లే నిజామాబాద్ నుంచి కూడా ఒక్క మంత్రి కూడా లేడు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఇంకోటి చివరిగా మిగిలింది ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల నుంచి ఇప్పుడున్న ప్రస్తుత మంత్రివర్గంలో ఒక్క మంత్రి కూడా లేడు. అయితే ఇదే సందర్భంలో హైదరాబాద్కి సంబంధించి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్కి అంటే మునూరు కాపు కాబట్టి బీసీ కాస్ట్ లెక్కల్లో చూసుకొని లేదా బీసీలకి ప్రాతిపదికన ఇవ్వాలి, ఒక బీసీకి మంత్రి పదవి ఇచ్చేందుకు అవకాశం కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో మున్నూరు కాపైనటువంటి దానం నాగేందర్ వైపు మొగ్గు చూపేందుకు అంటే హైదరాబాద్లో మొగ్గు చూపేందుకు అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే రంగారెడ్డి నుంచి ఎవరికి ఇస్తారు, మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తారా అనేటువంటి అవకాశం కూడా వినిపిస్తూ ఉన్నది. ఒకవేళ మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తే దానం నాగేందర్కి ఇవ్వకపోవచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాజీ మంత్రి మాజీ స్పీకర్ ఎవరైనా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంకి వస్తే మాత్రం ఈ పోచారం శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి మంత్రి మండలిలోకి వచ్చేందుకు అవకాశం అయితే ఉన్నది. తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఆయన అయ్యేందుకు అవకాశం ఉన్నది. అయితే ఆదిలాబాద్ మాత్రం ఇంట్రెస్టింగ్. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 7 నుంచి 8 ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కేవలం ఒకరున్నారు అక్కడ ఆదిలాబాద్ నుంచి. వెడ్మ బొజ్జు ఎవరైతే ఉన్నారో ఆయనకి
ఇచ్చేందుకు అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అంటే అవకాశం మాత్రమే, ఇది పూర్తి స్పెక్యులేషన్ మాత్రమే. ఆదిలాబాద్ నుంచి ఖచ్చితంగా ఈయనకి ఇచ్చేందుకు అవకాశాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే సందర్భంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ ప్రాబల్యం చూపినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మంత్రి పదవి ఆశ చూపి ఎవరైనా కాంగ్రెస్లో కలుపుకునేందుకు అవకాశమైనా ఉండొచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 1-2 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆ బీఆర్ఎస్ వాళ్ళని ఎవరైనా కాంగ్రెస్లో కలుపుకొని వాళ్ళకి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చేందుకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూసుకున్నా కానీ ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు లేదా జాయిన్ అవుతున్నాడు, లేదా ఆయన రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత స్పెక్యులేషన్స్ మాత్రం చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా సీనన్న చెప్తానే ఉన్నాడు, ఆర్ఎస్పీ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని ముంగట పెట్టి బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా, ఎందుకంటే అన్ని రకాల కేసులు ఆ కేసీఆర్, కవిత, తర్వాత హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరి మీద వివిధ రకాలైనటువంటి కేసుల ఇబ్బందులు రానటువంటి రోజులు ఎంత బలంగా అందరికి కనిపిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కేసులు రాబోతున్నటువంటి తరుణంలో వాళ్ళ మీద ఎంక్వైరీలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళకి మా హెడ్సే మాతో లేకపోతే మా బతుక్కి మా రాజకీయ భవిష్యత్తుకి ఏందది తార్కాణం ఎట్లా మా భవిష్యత్తు అగమ్య గోచరంగా అవుతుందేమో అనేటువంటి ఉద్దేశాన ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అటు కొంతమంది బీజేపీ వైపు ఇటు కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ఖాళీ చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటిది మన వరకు మనకైతే వస్తున్నటువంటి సమాచారం. దానికి పెద్ద పీటగానే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఇవాళ రేవంత్ రెడ్డి ప్లస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే పోచారం చెప్తే పోచారంతో పాటు కనీసం 2 నుంచి 5 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట వచ్చేందుకు కూడా అవకాశం ఉందేమో అనే స్పెక్యులేషన్స్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాం. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ చాలా దగ్గర వ్యక్తి అటు కేసీఆర్కి ఇటు కేటీఆర్ కూడా. రానున్న రోజుల్లో చూడాలి ఇలా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయి అనేటువంటిది. అండ్ ఇంకోటి బలమైన నాయకుడే కాదని అనం, కానీ సేమ్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఈయన మంత్రి మండలిలో గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే అధికారం ఉందో అధికార పార్టీ గత ప్రభుత్వాన్ని పాలించినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నుంచి కనుక ఈ పార్టీలోకి మంత్రి మండలిలో కనుక ఈయన ఇన్వాల్వ్ అయ్యగలిగితే, ఈయన్ని మంత్రివర్గంలో కనుక చేర్చుకోగలిగితే ఈయన్ని మంత్రి పదవి ఆశ చూపే తీసుకొస్తున్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే ఈయన్ని మంత్రివర్గంలో కనుక చేర్చుకొస్తే రేవంత్ రెడ్డికి గత 10 ఏళ్లుగా జరిగినటువంటి లొసుగులు తప్పిదాలన్నీ ఈయనకి తెలుసు, పూర్తి స్థాయిలో పోచారంకి తెలుసు. కాబట్టి ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి కనుక ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మంత్రిమండలిలో కనుక వస్తే సచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఆయన పనిచేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమైపోతుంది, ఏదైతే బీఆర్ఎస్ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ మీద కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నిటికి కూడా పోచారం శ్రీనివాస్ సాయం చేయాల్సి వస్తుంది. దానివల్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, శ్రీనివాస్ ఎవరైతే మన ఎంపీ జోగినిపల్లి సంతోష్ ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రతి వ్యవహారం ఈయనకి తెలుసు. పెద్ద మాస్టర్ స్ట్రోక్గానే దీన్ని చూడొచ్చు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని చాలా చిన్నగా చూస్తారేమో కానీ నేను ఒక మాట మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను. పోచారం శ్రీనివాస్ రెడ్డి కనుక జాయిన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డికి అందరికంటే ఎక్కువగా బాగా హెల్ప్ చేయగలిగేది పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కటే. ఎందుకంటే కేసీఆర్కి అత్యంత ఆప్తుడు, అత్యంత సన్నిహితుడుగా పోచారంకి పార్టీల పేరున్నది, అట్లే బయట కూడా అందరికీ తెలుసు ఈ విషయం. సో రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఏదేమైనా కానీ ఒకటి మాత్రం వాస్తవం, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఏదైతే ఉన్నదో అది ఒక రకంగా బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం పెద్ద చెంపపెట్టుగానే చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద యాడ్ ఆన్ అడ్వాంటేజ్గా చూడొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ అనేటువంటి ఆ యొక్క సెగ్మెంట్ ఏదైతే ఉందో, నిజామాబాద్ జిల్లా ఏదైతే ఉందో మొత్తం పట్టు తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈయన జాయినింగ్ వీళ్ళకి చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుంది అనేటువంటి చూడాలి. అయితే ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ చూడుర్రి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ ముగ్గురు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయ్యా అంటే రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రమే. అయితే మరో రెడ్డిని మంత్రివర్గంలో మనం చూడబోతున్నామా అనేటువంటి ప్రశ్నకి స్పెక్యులేషన్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి మాటలు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం
ఈ రెడ్డి కూడా మంత్రివర్గంలోనే ఉండబోతా ఉన్నాడు. అంటే కేవలం మనం ఎంత మాట్లాడుకున్నా బీసీలకు న్యాయం చేయాలి, బీసీ రిజర్వేషన్ల ప్రకారం లెక్కలు చేయాలి అంటే రెడ్డి మంత్రులు మాత్రమే క్లియర్గా రేవంత్ రెడ్డి యొక్క మంత్రిమండలిలో మంత్రివర్గంలో ఎక్కువగా పెద్ద ఎత్తున కనిపించేలాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 17 మంత్రుల వరకు 17 మంది మంత్రులని రేవంత్ రెడ్డి పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఎంతమందిని పెట్టుకుంటారు అనేటువంటిది మనం చూడాలి. దీంట్లో ఏ రకంగా ఎంతమందికి న్యాయం చేస్తాడనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రైట్, ఇక మైనారిటీలకు సంబంధించి ఎవరిని తీసుకొస్తాడనేటువంటి చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ నాలుగు జిల్లాలకు సంబంధించి రావాలి. ఒకటి హైదరాబాద్కి సంబంధించి ఒక మంత్రి, తర్వాత రంగారెడ్డికి సంబంధించి ఒక మంత్రి. రంగారెడ్డిలో ఇప్పటి వరకు ఎవరిని పెట్టినట్టుగా అయితే దాఖలాలు లేవు. దాని తర్వాత ఆదిలాబాద్, వెడ్మ బొజ్జ ఆల్రెడీ చెప్పిన. దాని తర్వాత నిజామాబాద్. సో నిజామాబాద్ నుంచి ఈయన రిప్రజెంట్ చేస్తాడు అనుకుంటే హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు బలంగా వినిపిస్తూ ఉన్నది. అయితే రంగారెడ్డి నుంచి గనక మంత్రివర్గంలోకి చోటిస్తే మల్రెడ్డి రంగారెడ్డి గనక సో ఆయనకు అవకాశం ఇస్తే దానం నాగేందర్కి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే రంగారెడ్డి హైదరాబాద్కి రెండింటికి కలిపి ఈయనకి మల్రెడ్డి రంగారెడ్డికి పెద్ద ఎత్తున అవకాశం వచ్చేలాగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఆదిలాబాద్ ఒక్కటి మాత్రం వెడ్మ బొజ్జకి ఇస్తారా, లేదంటే పాత ఆదిలాబాద్ జిల్లా ఏదైతే విభజించక ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏదైతే ఉందో దాని లెక్కను చూసుకుంటే చెన్నూరు వరకు కూడా ఆదిలాబాద్ కిందే కన్సిడరేషన్ అవుతుంది. కాబట్టి వివేక్ వెంకట స్వామికి ఏమైనా మంత్రివర్గంలో చోటిస్తారా రేవంత్ రెడ్డి అనేది చూడాల్సినటువంటి అంశం ఇక్కడ. ఎందుకంటే మొన్న కొడుకును గెలిపించుకునేటువంటి సందర్భం కూడా మనం చూసినాం పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి. సో దాంట్లో వివేక్ వెంకటస్వామి, వినోద్ ఎవరైతే ఉన్నారో వినోద్ వెంకటస్వామి ఇద్దరు కలిసి తన కొడుకును గెలిపించుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అలా గెలిపించుకున్నందుకు ఏమైనా గిఫ్ట్గా రేవంత్ రెడ్డి ఒక ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళలో ఎవరికైనా ఇద్దరు అన్నదమ్ములు అంటే వివేక్కి కానీ వినోద్కి కానీ ఇద్దరులో ఎవరో ఒకరిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కింద కన్సిడర్ చేసి వాళ్ళిద్దరిలో ఎవరికైనా, ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళని ఏమైనా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ ఇంకొక స్పెక్యులేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నటువంటి మాట, రీసెంట్గానే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్లన్న కూడా మున్నూరు కాపు కాబట్టి మల్లన్నని మంత్రిమండలిలో చేర్చుకోవాలనేటువంటి చిన్న ఊహాగాన చిన్న స్పార్క్ ఎక్కడో మొదలైనట్టుగా మనకైతే వస్తున్నటువంటి సమాచారం. ఇక రానున్నటువంటి రోజుల్లో చూద్దాం మనం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది అనేటువంటిది. పోచారం ఇన్వాల్వ్మెంట్, కేసీఆర్, కేటీఆర్, కవిత, కల్వకుంట్ల కుటుంబం మీద జరుగుతున్నటువంటి కేసులు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీలకి ఏమైనా హెల్ప్ అయిద్దా, ఖచ్చితంగా ఈయన ఏమైనా హెల్ప్ చేస్తారా రేవంత్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో తేలినటువంటి అంశం.